ఏడితే ఏమవుతుంది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు కూర్చో ఫస్ట్. ఏమని చెప్పు. వస్తలేదు, నొస్తుంది ఇలా. ఎట్లా ఇలా ఇలా నొస్తుంది. నువ్వు చిన్నోడిని బాగా ఎత్తుకున్నాడుకు నచ్చినట్టు కానీ ఒకసారి లేవు. పక్క మళ్ళీ వస్తలేదు, అదేనే నొస్తుంది బాగా. నవ్య, పడుకుంటే నొత్తుంది కదా, లేవు ఒకసారి. నిద్ర పడితే వస్తలేదు. లేదు పడుకోవత్తలేదు. హాస్పిటల్ పోదాం మరి. అయ్యో ఏడకు కానీ నవ్య, ఎక్కడ నొత్తుంది? బాగా నొస్తుంది అమ్మ. ఓపిక పట్టు. ఇప్పుడు పోదాం హాస్పిటల్, రేపు పొద్దుగల పోదామా? ఉత్తప్పుడు నొత్తలేదు నిలబడ్డప్పుడు, కానీ ఇంతసేపు అని నిలిసోళ్ళు నడుములు నొత్తున్నాయి. పడుకుంటే కూడా నొత్తున్నాయా? పడుకుంటే నడుములు నొత్తలేవు, కానీ ఇల్లు పడుకొని ఇత్తలేదు, బాగా నొత్తుంది. నాకు సోత్తలేదు కూడా. ఇప్పుడు ఈ దీసుడు అవసరమా వీడియో అనుకుంటారు కదా, నేను ఒకటి చెప్పడానికి ఇది తీస్తున్నా. కొంతమంది అంటుర్రు, మీరు ఏడుచుడు అవసరమా, ఫేక్ ఏడుపులు, అసలు మీరు నిజంగానే ఏడుతుర్రా, ఎందుకు బాధపడుతుర్రు, మీ వీడియోల కోసం ఏడుతుర్రు అని కామెంట్లు చేస్తుర్రు, అడుగుతుర్రు. అంటే మిమ్మల్ని ఓన్లీ నవ్విపియాలి వీడియోస్లలో, అంతే కదా. ఒక మనిషి అనిపోతే బాధ ఉండదా? మా చెల్లి అల్లారు ముద్దుగా మాతోటి తిరిగింది, అన్ని జ్ఞాపకాలు గుర్తుకురావా? గుర్తుకొచ్చిన ప్రతిసారి మనసుకు నొప్పి కలిగి ఆటోమేటిక్ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, టెన్షన్ అవుతుంది. ఆ బాధ మనం చెప్పలేం. ఇప్పుడు దీనికి నేను నాయబట్టే నొచ్చుడు అంటే నేను అట్లా అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నోన్ని ఎక్కువ చూసుకోలే, చిన్నోన్ని అద్దన్న కొద్ది ఎత్తుకున్నది, దానివల్ల నొప్పి అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే డాక్టర్ కూడా 2-3 సార్లు చెప్పిండు, అద్దు నవ్య చిన్నోన్ని ఎత్తుకోక మొత్తానికే అని చెప్పం కూడా ఎత్తుకుంది, అందుకే నొప్పి అవుతుంది అనుకుంటున్నా. నవ్య, రేపైతే హాస్పిటల్ పోదాం, సరేనా? చిన్న పిల్లాడు కదా, ఎత్తుకోకపోతే ఏడా నొత్తుంది నాకు. ఇప్పుడు నువ్వు ఎడతలే నేను ఎత్తున్నా మరి ఎందుకు? ఆ నొప్పి వల్ల అట్నే ఉంటుంది. మీ అందరికి ఒకటి క్లారిటీ చెప్తున్నా, మనసులు అన్న కాడ అన్నీ ఉంటాయి. కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఆపుకోలేం. ఇంకొకటి, వీడియోస్లల్లో ఓన్లీ మేము నవ్విపించే వీడియోస్ చేయమంటారా? మాకు బాధ ఉంటుంది కదా, అంటే మీరు నవ్విపిస్తే నవ్వుతుర్రు అంతవరకే. మా బాధ పంచుకుంటలేరు, మా సంతోషాన్ని పంచుకుంటారు కానీ బాధ పంచుకుంటలేరు. మాకు అక్కడ బాధ అనిపిస్తుంది. చాలామంది వస్తుర్రు, ఎక్కడెక్కడికిలో వస్తుర్రు. అందరూ ఎందుకు వస్తుర్రు? మమ్మల్ని ఓదార్చడానికి, మాకు ధైర్యం చెప్పడానికి, అంతేగాని మాకు న్యాయం ఓలు చేయరు. ఇది తువలి నాకు అసలు సర్ది లేదు, ఏడితే సర్ది అవుతుంది. మనసుకు ఇంకా కొంతమంది ఉంటారు, బాధ పెట్టే మాటలు మాట్లాడతారు. అందరికి ఒకటే చెప్తున్నా, ఎక్కడెక్కడికి లత్తురు, ధైర్యం చెప్పుడు, ఓదార్చుడు కాదు, కొంచెం మాకు సపోర్ట్ ఉండుర్రి. ఇంకొకసారి ఇలాంటివి కావద్దు, అట్లా ఇట్లా అని మా పిన్ని దగ్గరికి వచ్చి ఏమేమో మాట్లాడుతుర్రంట. మా పిన్నికి భయం పడుతుంది. అసలు వాళ్ళ మనసులు ఏర్పడతలేరు, మా మనసులు ఏర్పడతలేరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, తప్పు చేసినోన్ని కాపాడుతుర్రు, మనం మంచి మనసులని ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఓదార్చుతుర్రు, కానీ ఆనికి మాత్రం ప్రొటెక్షన్ ఇస్తుర్రు. ఇదేమో నాకు అర్థమవుతలేదు. ఆ వీడియోస్ చూస్తే అసలు ఎందుకు ఇంతగానం కాపాడుతుర్రు తప్పు చేసిన వాళ్ళని? వాళ్ళకి అవే రైట్స్ ఉన్నాయా? వాళ్ళని కాపాడే రైట్స్ ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళకు వదిలిపెట్టి పోయినా మంచి అనిపిస్తుంది. ఎటు అర్థం కాకుంటున్నది లైఫ్ మొత్తం.
మా అమ్మ నాన్న మమ్మల్ని ఎట్లా పెంచారంటే గొడవలద్దు ఎప్పుడైనా కానీ భార్య విషయంలో కాదు, ప్రతి ఒక్కళ్ళ విషయంలో ఒకళ్ళకు ప్రేమ పంచాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. గొడవలద్దురా, ఒకళ్ళ గొడవలైనా కూడా తగ్గిరారి. మనం గొడవలు పెట్టుకోవచ్చు, వాళ్ళు ముగ్గురు మనం ముగ్గురం మస్తు కొట్టుకోవచ్చు, కానీ దానివల్ల ఎవరికైనా దెబ్బ తాకితే మనం తట్టుకోలేం నాన్న. మనకు బలం లేక కాదు, కానీ గొడవలద్దు, చిన్న దెబ్బ తాకినా మనం తట్టుకోంరా అని చెప్పేది ఇప్పుడు. మాకు భార్యల్ని ఒక చిన్న గొడవ అయితే తిట్టురా అని అట్లా పెంచలే. ఎన్ని మాటలైనా ఓడ్చుకోర్రి, ఓపిక ఉంచుకోర్రి అని ఇట్లా పెంచారు. కానీ కొంతమంది అత్తమామలు ఎట్లా ఉంటుర్రు, దానివల్ల ఏం జరుగుతున్నాయి? కొంచెమన్నా ఆలోచించితే భవిష్యత్తు ఎంతో మంచిగా ఉండేది, ఎంతో మంచిగా బతికేవాళ్ళు. వాళ్ళ కాపురాలలో మొత్తం వంటలు అల్లి చిన్నోళ్ళు ఏం తెలుతలేదు. చూపెడితే నందన్ గాడు గంత చిన్నోడు, ఆయనకి ఫోటో చూపెట్టినా అది చూపెట్టినా మాటలు రాకున్నా కానీ ఉన్నట్టు ఫీల్ అవుతుండు. ఆడిపించే విధానం బట్టి మనుషులు గుర్తుకత్తారు. చిన్నోనికే గుర్తుకత్తుంది. మనం ఎట్లా తట్టుకుంటాం? అర్థం చేసుకోకుండా కామెంట్లు చేస్తారు, అచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మాట్లాడడం ముఖ్యం కాదు, మేము ఏం చేయాలంటే అది చేయగలుగుతాం, కానీ ఓపిక పడుతున్నాం. మా అమ్మ నాన్న అట్లా పెంచారు. ఒక సెకండ్ ఆలోచించుతాం. పోలీసులైనా ఈ చట్టాలు, రూల్స్ ఇవన్నిటికీ ఇట్లా బందీలు అయిపోయినాం. జనాలందరికీ ఒకటే రూల్స్, మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడున్న కోపం తర్వాత ఉండదని చెప్పేసి ఇట్లా కాపాడుకుంటూ పోతుర్రు. నేను మా చేతికి ఇవ్వకున్నా, మా చేతిలో రైట్స్ లేకున్నా వాళ్ళన్నా న్యాయం చేయాలి కదా. గట్టి శిక్ష పడేటట్టు చూసుకోవాలి. ఇంకెప్పుడు పడుతుందో అర్థమైతే లేదు. రోజులు గడుచుకుంటా పోతున్నాయి, ఇంకా హత్యలు జరుగుకుంటా పోతున్నాయి, కానీ మార్పు మాత్రం అత్తలేదు. ఓపిక పట్టు. ఇప్పుడు పోదామంటే ఇప్పుడు నైట్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇట్లా లేదు, నొత్తుంది ఇప్పుడు. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నువ్వు ఓళ్ళని ఎత్తుకోలేవు, బరువు పని చేయలేవు, అర్థమైందా? చేయలేను కానీ ఇలా నొత్తుంది. నొత్తది, నడుము నొప్పి లేస్తుంది 2-3 రోజులు. నాకు కూడా ఒక రోజు నిద్ర మంచిగా పోకపోతే ఇవన్నీ పట్టుకుంటాయి తెలుసా. మీ తమ్మున్నాడుగా ఒకసారి, నాకు ఇట్లా ముఖం కూడా కడుక్కోరాలి కిందకాంగి. 3 రోజులు అవుతుంది, అంటే కొంచెమే ఉంది అనుకుంటే అయినా ఇప్పుడు అయిపోయింది. అవసరం లేదు, మన బాధ చెప్పి చూడడు, పట్టించుకోడు. అప్పడమంది మాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వేమో అటు పోయినావు, అవ్వకి నందని ఎత్తుకోకపోతే నడుపుతుందా, చూసుకోకపోతే నడుపుతుందా? మా నాన్నమ్మ దగ్గరికి అటు 3-4 రోజులు అటే ఉన్నాం కదా, మస్తు ఇబ్బంది అయింది ఆ టైంలో. ఆయన ఇక మళ్ళీ ఏడిపించినప్పుడు అట్లనే వదిలేసిపోతే ఎట్లుంటుంది మనకి? అట్లనే ఏడిపిపోతే అవుతుందా? సరే కానీ ఇగో ఇప్పుడు పడుకుంటే నొప్పి పెడుతుంది అంటున్నావు కదా, కొంచెం కూర్చో, లేకపోతే నిలబడు. ఎట్లయితే నీకు రిలీఫ్ ఉందో అట్లా కొంచెం ఓపిక పట్టు, సరేనా? ఇవాళ ప్రొద్దున్న నుంచి వెళ్ళి ట్రై చేస్తున్నా, నిద్రలేదు, కూర్చోలేదు, ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దుగల ఖచ్చితంగా పోదాం, హాస్పిటల్ పోదాం, సరేనా? తగ్గిపోతుందని ఆలోచిస్తున్నా కానీ తగ్గుతలేదు. ఊక హాస్పిటల్ అని పోయి మందులు వాడితే ఎట్లుంటుంది? మళ్ళీ ప్రెగ్నెన్సీ కదా, ఇట్లా ఈ నొప్పికి ఆ నొప్పికి గోళీలు ఇస్తే ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో. ఇప్పుడు ఒకటి గమనించిర్రా, ఇంట్లో సమస్య చూసుకోమంటావా? ఇప్పుడు అట్లా జరిగిందని దాని గురించి ఆలోచించుకుంటుంటామంటావా? ఆటోమేటిక్ ఆలోచన అనేది మనసులో పడిపోతుంది. అట్లా అని దీని మీద ఏమో ఇంట్రెస్ట్ వస్తలేదు, ఎటు అర్థం కాకుంటున్నది. కానీ అందరేమో మంచిగా ఉన్నారు. గదే నాకు అందరూ అనే మాటల వల్లనే
నమ్మకం పోతుంది. అందరి మీద నమ్మకం పోతుంది. మన ముందర ఒకటి మాట్లాడుతుర్రు, బయట ఒకటి మాట్లాడుతుర్రు. మన ముందర మనకు సపోర్ట్ ఇచ్చినట్టే మాట్లాడుతుర్రు. కానీ బయటకైనాక అమ్మో వద్దు వాళ్ళు చూసుకుంటారు. అప్పటి మందం మాట్లాడుతుర్రు, అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి. తర్వాత వాళ్ళ ఇంటి సమస్య వాళ్ళదన్నట్టు అయిపోతుంది. అందరు కలిసికట్టుగా ఎప్పుడు ఉంటారు? అల్లున్నట్టు లైఫ్ ఇట్లా లేదు. బయట మొత్తం వేరే ఉంది, బయట వేరే ఉన్నది. అందరూ మారాలి, అందరిలో మార్పు రావాలి. ఫస్ట్ అది ఓళ్ళతోటి స్టార్ట్ అవుతుందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేనైనా కూడా మనిషినే కదా, నాకు ఒకళ్ళు తోడుంటేనే నేను ముందుకు పోతా. ఇక్కడ మాకు జస్టిస్, న్యాయం ఖచ్చితంగా జరగాలి. ఎంత దూరమైనా మేము వెళ్తాం న్యాయం జరగాలంటే. జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. మా వల్ల కాకున్నా అది ఎవరి వల్ల అవుతుందో వాళ్ళ దగ్గరికి పోతాం, ఇది మాత్రం పక్కా. కానీ ఈ చట్టాలు, రూల్స్, ఈ ప్రజలు అందరూ మారాలని నా కోరిక. ఎందుకంటే రాబోయే తరంలో నా కొడుకునైనా నా బిడ్డనైనా ఎవరినో ఊహించుకుంటే అసలు ఎట్లా బతుకుతారు? మాకే బతుకంటే భయం పడుతుంది, రాంగ వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి? ఒకసారి అందరు ఆలోచించితే మంచిగా ఉంటుంది. రాంగ మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనందరం ఇప్పుడు ఏకమై ఒకటై కలిసికట్టు ఉండి ఏదైనా సాధిస్తాం. ఫస్ట్ మనందరం మైండ్ సెట్ మారాలి. మన సమస్య అనుకోండి, కొద్దిగా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు వాళ్ళకే అన్నట్టు ఉంటారు. ఇప్పుడు నేను ఏడితే, మా అమ్మ ఏడితే, అందరు ఏడితే వీడియోస్ కోసం యాక్టింగ్ చేసినామంట. చెల్లె చనిపోతే, నాన్నమ్మ చనిపోతే ఏడుపు రాదా? మనం మనుషులం కాదా? ఓన్లీ నవ్విపియాలి, నవ్విపిస్తేనే మంచోళ్ళం. కోపపడద్దు ఒకళ్ళ మీద ఏడద్దు, ఒకళ్ళ కోసం ఏడద్దు, ఒకళ్ళ కోసం బాధపడద్దు. అంటే ఎట్లుంటుంది చెప్పండి? ప్రతి ఒక్కటి పంచుకోవాలనుకుంటుంది కదా మాకు కూడా. ఒకప్పుడు అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం, ఇది షేర్ చేసుకుంటలేం. మాతో పాటు మిమ్మల్ని కూడా కలిసిపోమంటున్నాం. అందరూ మాత్రం ఒకటే నిలుద్దాం. మా చెల్లకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా జరిగేదాకా పోరాడదాం. ప్లీజ్ వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ఓదార్చుడు, ధైర్యం చెప్తున్నారు, కరెక్టే. అది ఒక్కరోజు మందమే. మా పిన్నికి 24 గంటలు మా అమ్మ వాళ్ళు తోడుంటారు. ఎందుకంటే ఏ టైంలో అల్లార పెట్టుకుని ఏమవుతుందో అని చెప్పేసి ప్రతిసారి ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటా డైవర్ట్ చేస్తారు. పిచ్చోళ్ళు అయిపోతారు పాపం. వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక అయ్యో, వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటా మా పిన్ని బోరుని ఏడ్చుడు, మా పిన్ని ఏడితే ఈ లక్కయ్యలో ఏడ్చుడు. ఎన్ని రోజులని ఏడుతాం? దీనికి ముగింపు ఉండాలి కదా. ముగింపు ఉండాలంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి, గట్టి శిక్ష పడాలి. కొంచెం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్లీజ్. మా కోసం ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ధైర్యం చెప్తున్నారు, మాకు తోడు ఉంటామని మాటిస్తున్నారు. కానీ ఇప్పుడున్న మాట రేపు ఉండాలి, అదొక్కటి మాత్రం కోరుకుంటున్నా. ఇంకా కొంతమంది ఎట్లా కామెంట్ చేస్తారంటే, ఇప్పుడు మా చెల్లె శ్వేతనాగైంది. ఎందుకైందంటే మేము ఎప్పుడు చూడలేం చిన్నప్పటి నుంచి అంత వైట్ కలర్ పాము, మళ్ళీ పడిగెత్తిన పాము మా ఫ్యామిలీలో ఎవ్వరు చూడలేం. మా పిన్ని బోరున ఏడ్చింది. ఆ ఏడ్చిన దానికి అర్థం ఉన్నది, స్పాట్లా అక్కడనే కనబడ్డది. ఇప్పుడు ఎవరికైనా మన అందరికి మనసులకు ఏమనిపిస్తుంది? మనం ఒక దాని గురించి అడుగుకుంటున్నామంటే అది అక్కడ కనబడ్డదంటే అదే అనుకుంటాం కదా. మాకు నమ్మకం ఉన్నది మా చెల్లె శ్వేతనాగైందని. దాని గురించి తప్పుగా కామెంట్ చేస్తారు, ఇలా మూఢ నమ్మకాలు ఏంటి అవి ఇవి అని. ఇంకొకళ్ళు మా చెల్లె మా కడుపులోకి వస్తుందని. అవును, అలా వస్తేనే కదా మాకు సంతోషం ఉంటుంది. ఆ దేవుడు వెయ్యాలి ఖచ్చితంగా. మా చెల్లె మా ఫ్యామిలీలో ఎవ్వరు ఒక్కళ్ళకు, మాకే కావచ్చు,
వస్తుందనే నమ్మకం రావాలని ఆ దేవుళ్ళని కోరుకుంటాం. అది కూడా తప్పేనా? ఎన్ని చేసినా ఏం చేసినా ఫస్ట్ అయితే న్యాయం జరగాలి. న్యాయం ఒక్కళ్ళ వల్ల కాదు, అందరు కలిసికట్టు ఉంటేనే అవుతుంది. ఇంకొంతమంది అసలు ఈ టైటిల్లు మనం వీడియో మొత్తం చూడకపోవచ్చు, టైటిల్ బట్టే వీడియోని అర్థం చేసుకుంటారు కొంతమంది. అది మాత్రం అయింది, లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తుర్రు, అట్లా ఇట్లా అని కొంతమందికి టైటిల్ చూసి అప్పటిదాకా ఉంటారు, అబ్బా రిలీఫ్ అయిపోతారు. అలాంటి టైటిల్ పెట్టకూడదు కొద్దిగా. ఎందుకంటే న్యాయం జరగాలంటే ఉన్నది ఉన్నట్టు అసలు మనం దేని గురించి మాట్లాడినామో ఆ టైటిల్ పెట్టండి. కానీ ఫేక్ న్యూస్లు, ఫేక్ ఇలాంటి వీడియోలు కానీ థంబ్నెయిల్ కానీ అట్లా పెట్టడం తప్పు. ఎవరైనా సరే కొంచెం బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, తప్పుడు వీడియోలు చేయకండి. ఒక తల్లి బాధని ఎంత కుమిలిపోతుందో అర్థం చేసుకోర్రి. అన్నదమ్ముల గుండెలు కూడా తట్టుకుంటలేవు. గంత మంచి చెల్లెని ఒక కషాయం చేతిలో పెట్టి గుడ్డిగా నమ్మి ఇంత మోసపోయినా కదా, మనసు తట్టుకుంటలేదు. అందరూ కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని వీడియోస్ వేయండి న్యాయం కోసం. తగ్గిందా నీకు? కొంచెం అట్లనే నొస్తుంది. అంటే కడుపులో నొప్పి ఏం లేదు కానీ ఇగో దీనిలో బాగా ఇబ్బంది అయితే చెప్పు, నైట్ అని చూడకు. నైట్ అయినా సరే హాస్పిటల్ పోదాం, లేకపోతే ఒక్కరోజు ఓపిక పడతా అంటే పట్టు. ఏదైనా నీ చేతులు ఉంది, అర్థమైందా? నీకేమనిపిస్తుందో క్లారిటీ నీకు తెలుస్తుంది కదా, అది నాకు చెప్పు. నాకు పడుకొనిస్తలేదే అంటే ఈ పక్క వన్నా ఆ పక్క వన్నా నొప్పి ఎట్లయితుందంటే అది చెప్పరాకుండా ఉంది. నిద్ర పట్టనిస్తలే, నిద్ర గుమ్మని ఉంది కానీ పందాము అని చెప్పేసి పంటే కూడా నిద్ర వస్తుంది. కూర్చొని వందామన్నా నడుము నొప్పి వస్తుంది. ఇది దొంగ ఏడుపులు కాదు, నాకు రియల్గా నా మనసు నుంచి నచ్చిన ఏడుపులు. ఇల్ల కాదు, ప్రతి ఒక్క దాంట్లో నేను ఎక్కువ ఏడుస్తుంది కాదు. కానీ ఈ మధ్యన ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు. అయినా ఎవరిది వాళ్ళకే వెళ్తుంది. వీడియోలు చూసేటోళ్ళకు వేరే, ఇప్పుడు మా ఇంటికి చాలామంది వస్తారు, వాళ్ళ ముందర ఏడుపు వస్తలేదు. ఒక్కడిసారి జ్ఞాపకాలు అవి ఇవి టెన్షన్స్ అనుకుంటూ ఏమేమో గుర్తుకొచ్చుకుంటా సడన్గా వస్తుంది మనసులోకి వెళ్ళి. ఏం చేయమంటారు? అలా వచ్చినప్పుడు ఏడుపు రాకుండా ఏడమంటారా? అది ఫేక్ ఏడుపు. ఇప్పుడు వీడియోస్ కోసం దొంగ ఏడుపు లేచేది అది వేరే ఉంటుంది, మనసు నుంచి వచ్చేటి అది వేరే ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోర్రి.